హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ గురించి. డీసీ రిబూట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ మూవీ సూపర్ మ్యాన్ అయితే, మార్వెల్ రిబూట్ అయ్యాక వస్తున్న ఫస్ట్ మూవీ ఫెంటాస్టిక్ ఫోర్. అండ్ రెండు మూవీస్కి మంచి రివ్యూసే వచ్చాయి, అటు క్రిటిక్స్ నుంచి అండ్ పబ్లిక్ నుంచి కూడా. అండ్ రెండు మూవీస్లో కూడా మోర్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో రెండు చూసేటప్పుడు మనకి రిఫ్రెషింగ్ అనిపిస్తాయి అండ్ కొత్త ఎక్స్పీరియన్సెస్ ఇచ్చాయని చెప్పొచ్చు. బట్ నాకైతే ఫెంటాస్టిక్ ఫోర్ బాగా నచ్చింది సూపర్ మ్యాన్ కన్నా. మరి మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలుసా, రీడ్ రిచర్డ్స్ ఆలియా స్ట్రెచ్ మార్వెల్ అందరికన్నా మోస్ట్ ఇంటెలిజెంట్ బీయింగ్ అని, నాట్ టోనీ స్టార్క్ ఆర్ బ్రూస్ బ్యానర్. సో దీన్ని బట్టి అప్కమింగ్ మార్వెల్ మూవీస్లో తనే అవెంజర్స్ని లీడ్ చేస్తాడేమో చూడాలి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా అవెంజర్స్ డూమ్స్డేకి పర్ఫెక్ట్ సెటప్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ రీబూట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, ఒక 4 హ్యూమన్ ఆస్ట్రోనాట్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళి అక్కడ ఒక కామిక్ రేడియేషన్ స్టామ్ వల్ల సూపర్ పవర్స్తో ఎర్త్కి రిటర్న్ అవుతారు. అలా సూపర్ పవర్స్ వచ్చాక ఫెంటాస్టిక్ ఫోర్ అని ఒక టీం ఫామ్ చేసుకుని ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు ఎర్త్ ఎగ్జిస్టెన్స్కి గెలాక్టస్ నుంచి థ్రెట్ వస్తుంది. మరి ఆ థ్రెట్ నుంచి వీళ్ళు ఎర్త్ని ఎలా కాపాడారు అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళు చేసిన జర్నీ ఏంటి అని తెలుసుకోవడమే ఈ మూవీ. ఇంకా మూవీ ఎలా ఉందంటే, నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మార్వెల్ నుంచి ఒక పర్ఫెక్ట్ మూవీ అని చెప్తాను నేను. I gotta tell you, it was perfect. Perfect. Everything, down to the last minute details. ఈ మూవీ యొక్క డ్యూరేషన్ 2 hours అయినప్పటికీ సోది లేకుండా స్ట్రైట్ టు ద పాయింట్ ఉంటుంది మూవీ. మరి నాకేం నచ్చాయి ఈ మూవీలో అంటే, ఫస్ట్ హాఫ్ అయితే స్టార్ట్ టు ఎండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతిదీ. స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ 3D విజువల్స్ కానివ్వండి, సౌండ్ డిజైనింగ్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది, బట్ గెలాక్టస్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్కి మధ్య ఉండే ప్రొసీడింగ్స్ ఇంకా బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది నాకు. అంటే గెలాక్టస్ ఏం అల్లాటప్ప విలన్ కాదు, ఆల్మోస్ట్ గాడ్ లైక్ విలన్. అలాంటిది తనని చాలా ఈజీగా డీల్ చేసినట్టు అనిపించింది. ఇంకా అది తప్పించి నాకు పెద్దగా నెగిటివ్స్ ఏం కనిపించలేదు. ఇంకా ఈ ఫెంటాస్టిక్ ఫోర్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏం చూపించలేదు. రీడ్ రిచర్డ్స్ అందరికీ ఇంటెలిజెంట్ అయినప్పటికీ మిగతా వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా వీళ్ళు కాకుండా హెర్బీ అండ్ ఫ్రాంక్లిన్ విల్ స్టీల్ ద షో. హెర్బీ అంటే మనిషి కాదు, ఒక రోబోట్, జస్ట్ లైక్ మన ఇంటర్స్టెల్లర్ మూవీలో టార్స్ లాగా అనమాట. అండ్ ఫ్రాంక్లిన్ ఏమో రీచ్ అండ్ సూజన్కి పుట్టిన బాబు. ఫ్రాంక్లిన్కి కూడా గెలాక్టస్ లాగా కాస్మిక్ పవర్స్ ఉంటాయి. లైక్ తన యూనివర్సెస్ని క్రియేట్ చేయగలడు, రియాలిటీని మార్చగలడు, మల్టీవర్సెస్ని కంట్రోల్ చేయగలడు అండ్ చనిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించగలడు. ఫ్రాంక్లిన్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా మూవీ అయితే పీక్లో ఉంటుంది. సిల్వర్ సర్ఫర్ కూడా ఇంకో హైలైట్ ఈ మూవీకి. తన ఆర్క్ బాగుంటుంది అండ్ తనకి జానీకి మధ్య చిన్న కెమిస్ట్రీ ఉంటుంది. ఆ పోర్షన్స్ క్యూట్గా ఉంటాయి. ఇంకా ఎండ్ క్రెడిట్ సీన్లో డాక్టర్ డూమ్ ఎంట్రీ సీన్ అయితే విక్రమ్ సినిమాలో రోలెక్స్ అంత హై ఇచ్చిద్ది. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మూవీ. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది, ఒకవేళ మీరు మార్వెల్ ఫ్యాన్స్ అయినా కాకపోయినా. సో డోంట్ మిస్ దిస్ ఇన్ 3D. కుదిరితే మంచి 3D థియేటర్కి వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ మా ఫ్రెండ్స్ లాగా 3D క్లాసెస్తో బేగండి. ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ వచ్చేసరికి ఫెంటాస్టిక్ 4 out of 5. ఇది గైస్ ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.